Daily. Taste the Daily. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు తెలిపింది. దేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇక ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని ప్రకటించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్దమని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ చిత్రంతో ఈ ప్రకటన ఉంది. అయితే మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చెప్పిన దాఖలాలు లేవు. దీంతో ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్న లక్ష్యంతో కేంద్ర బలగాలు ముందుకు పోతున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీకి ఈ మధ్య ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన విడుదల కావడం చర్చకు దారితీసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ వైశాలి. మావోయిస్టులు ఒక సంచలన ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. సో గత కొద్ది రోజులుగా ఇటు పూర్తి స్థాయిలో మావోయిస్టు ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ తో పాటు జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్ర సరిహద్దు బార్డర్లు మొత్తంగా కూడా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అన్నరువును జల్లెడ పడుతూ మావోయిస్ట్ ఆపరేషన్ కగార్ ముందుకు వెళ్తుంది. ఈ తరుణంలో వందలాది మంది మావోయిస్టు ఇటీవల కాలంలో ఎన్కౌంటర్ లో మరణించారు. అందులో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టులో దశాబ్దాల కాలం నుంచి మావోయిస్టు అసలు మొత్తం కూడా సిద్ధాంతాన్ని పెట్టి మొత్తం మావోయిస్టు పార్టీని ఏర్పరిచిన వాళ్ళు కీలకంగా వ్యవహరించినటువంటి సభ్యులు కూడా మృతి చెందారు. సో ఇట్లాంటి తరుణంలో ఒక దశలో ఇప్పుడు మావోయిస్టు మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో చివరి దశకు వచ్చినట్టు. ఎందుకంటే వరుసగా ఎన్కౌంటర్లు అవడం, వందలాది మంది చనిపోవడం, అదే సందర్భం కీలకంగా నేత నాయకత్వం అంతా కూడా ఎన్కౌంటర్ లో బలి అవడంతో ఇక ఇప్పుడున్న పరిస్థితిలో మావోయిస్టు పార్టీ ఎంత వరకు నెట్టుకు రాగలుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతూ వచ్చింది. సో అనేక మంది ఇటు మావోయిస్టుకు సంబంధించి అనుకూలంగా వ్యవహరించిన పక్షాలు కూడా సైతం శాంతి కోరుకోవాల్సిందే, ఎన్కౌంటర్ ఆపాల్సిందే, ఖచ్చితంగా చర్చలు జరగాల్సిందని చెప్పేసి కొద్ది రోజులుగా కూడా చర్చ అనేక సందర్భాల్లో ఇటు మావోయిస్టు పక్షాన కొంతమంది పక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఇటు కేంద్రం కావచ్చు, భద్రతా బలగాలు కాల్పులలో విరమణ చేయాలి, కాల్పులు కనుక విరమిస్తే ఖచ్చితంగా చర్చలకు, శాంతి చర్చలకు సిద్ధమంటూ కూడా మావోయిస్టు పార్టీలు ప్రకటిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణకు సిద్ధం అని చెప్పేసి అభయ్ పేరుతో ఒక సంచలన ప్రకటన బయటకు వచ్చింది. సో కిషన్జీ సోదరుడైనటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఫోటోతో ఈ యొక్క ప్రకటన విడుదల కావడం ఇప్పుడు మొత్తంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నెల రోజుల క్రితం విడుదలైనట్టుగా తెలుస్తోంది లేఖలో. సో ఈ లేఖలో చాలా కీలక అంశాన్ని కూడా టచ్ చేస్తూ వచ్చారు. మేము శాంతి చర్చలకు సిద్ధం, మేము నెల రోజులు సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నాము, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము. అమిత్ షా అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాతో చర్చలు జరపండి అని చెప్పేసి కూడా ఈ దీంట్లో ఉంది. సో మేము అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ కూడా సిద్ధం ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ రకాలుగా మెయిల్ కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సందేశాత్మకంగా ఉన్నటువంటి అన్ని ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా మెయిల్ ఐడీలను అందుబాటులోకి తీసుకురావడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మావోయిస్టు ప్రకటించడం సంచలనంగా మారుతా ఉంది. సో అయితే ఈ మొత్తంగా కూడా ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ పేరుతో విడుదలైనటువంటి అభయ్ పేరుతో విడుదలైన ప్రకటనలో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం మనకు తేలాల్సి ఉంది. సో అధికారికంగా అది ప్రకటన నెల రోజుల క్రితం విడుదలైనట్టున్నారు. మరి నిజంగానే అతను కేంద్ర కమిటీలు కీలకంగా వివరించారు మల్లోజుల వేణుగోపాల్. అతనే ఈ యొక్క శాంతి చర్చలకు నిజంగానే మావోయిస్టు పార్టీ సిద్ధంగా ఉండి ఈ లేఖ విడుదల చేసిందా, లేకుంటే ఇదేదైనా ఇతరత్ర వేరే ఏదైనా ఉందా అనేది, ఇది ఫేక్ లెటర్ అనేది కూడా మనం కొంత నిర్ధారించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మావోయిస్టు పార్టీ తరఫున ఉన్నటువంటి ఏదైతే కొన్ని పక్షాలు ఉన్నాయో వాళ్ళు అదే విధంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కూడా నిర్ధారించాల్సి ఉంది. సో ఒకవేళ నిజంగానే కనుక మావోయిస్టు పార్టీలు కనుక ఈ యొక్క శాంతి చర్చలకు కనుక ఒప్పుకుంటే అది ఒక పెద్ద సంచలనం అవుతుంది. సో మనం గతంలో చూసాం, సీఎం గా వైఎస్ రాజశేఖర రెడ్డి సింగ్ గా ఉన్న తరుణంలో ఒకసారి ఈ యొక్క శాంతి చర్చలు జరిగాయి. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ
దాదాపుగా ఒక 2 దశాబ్దాల కాలం తర్వాత మరొకసారి ఇప్పుడు అలాంటి పరిస్థితి 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమన్నట్టుగా ప్రకటించడం తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు ఒక మొత్తంగా కూడా ఈ పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే లాస్ట్ ఒక 2 దశాబ్దాల కాలంగా పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏదైతే అడవులో ఉంటూ ప్రజలకు సంబంధించి పీడిత వర్గాల కోసం పోరాడుతున్నామంటే గన్నులు పట్టుకొని హింసకు పాల్పడుతున్నారని ఒక ఆరోపణ ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు ప్రజలు కూడా మారిపోయారు. ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం, ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, తమ సమస్యలను చెప్పుకోవడానికి అనేకమైన సాధనాలు వచ్చాయి. ఒక రకంగా సోషల్ మీడియా కావచ్చు, టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరికి వారు ఎక్కడ ఏ మారుమూల పల్లెల్లో తమ అవసరాలు కావచ్చు, తమకున్న సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా సమస్యలున్నా వాటిని బహిర్గతం చేయడానికి, వెలిపించుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇక మావోయిస్టు పార్టీ పీడిత వర్గాల కోసం ఎంతవరకు అండగా ఉంటుంది? సో అదొక రకంగా గతంలో దశాబ్దాల కాలం క్రితం, ఎందుకంటే కొంత ఆయా గ్రామాల్లో తెలంగాణ పల్లెలతో పాటు ఇతరత్ర కూడా కొంత చోట్ల భూస్వాములు కావచ్చు, కొంత రాజకీయం కావచ్చు, కొంతమంది పీడిత వర్గాలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏర్పడడం, అది బలపడడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మొత్తం సాంకేతిక పరిజ్ఞానం కూడింది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా కూడా సమస్యలు ఏదున్నా మొత్తంగా కూడా కొంత అప్పటికి ఇప్పటి పరిస్థితులు మారిపోయి. సో ఇట్లాంటి తరుణంలో మావోయిస్టు పార్టీ ఎంతవరకు సర్వే కలుగుతుంది, అదే సందర్భంలో ప్రజల మద్దతు ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఈ తరుణంలో ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మొత్తంగా కూడా భద్రతా బలగాలు కూడా పకడ్బందీమైన డ్రోన్ వ్యవస్థ కావచ్చు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఎక్కడ ఏ మారుమూల, ఎక్కడ ఏ అండర్ గ్రౌండ్ లో దాక్కున్నా మావోయిస్టులు ఏరివేసేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. సో ఆపరేషన్ కగార్తో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు కూడా హతమైన సంగతి తెలుస్తుంది. మనం గత రీసెంట్ గా చూసాము. మొత్తం ఛత్తీస్గఢ్ కావచ్చు, ఎక్కడ జరిగిన ఎన్కౌంటర్ లో ఒక్కోసారి ఎన్కౌంటర్ జరిగిన 30, 40, 50 మంది చనిపోయిన పరిస్థితి ఎన్కౌంటర్ అయింది. సో అమాయకులమైన ప్రాణాలు సిద్ధాంతం పెట్టుకొని ప్రజల పీడిత వర్గాల కోసం పోరాడుతున్నాం అనుకొని గన్ను పెట్టుకొని రాజ్యహింసకు పాల్పడుతున్నారని ఒక అపవాదు మావోయిస్టు పార్టీ పైన ఉంది. సో ఇది ఎటువైపైనా సరే, ఇటు అటు రెండు వైపులా ఈ హింస అనేది మంచిది కాదు. ఈ హింసతో ఎవరికి ఏం చేయలేని పరిస్థితి. సో ఒకవైపు ఆయుధాలు పట్టుకుంటే ఎంతవరకు సాయం చేయగలుగుతామో, ఏ ప్రజలకన్నా ఆయుధం ఉంటే ఓ రకంగా భయాందోళన తప్ప ఒకవైపు భయపెట్టి రాజ్యాన్ని భయపెట్టో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులను భయపెట్టో బతకడం తప్ప నిజమైన పీడిత వర్గాలకు న్యాయం చేసే విధానం కావచ్చు, వాళ్ళకి అండగా ఉండే విధానం ఇది కాదని చెప్పేసి చాలా సందర్భంలో ప్రూవ్ అయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అదే పరిస్థితి కనబడుతోంది. సో మావోయిస్టు పార్టీ కనుక నిజంగానే ప్రజాస్వామ్యంలో కలిసి, జనజీవన్లో కలిసి నిజంగా కూడా ఇంకా అనేక మంది, కొంతమందికి న్యాయం జరగాల్సి ఉంది. సో ప్రజాస్వామ్యయుతంగా ఆ ప్రజలకు కానీ ఎవరైతే పీడిత వర్గాలను వారికి అండగా ఉండాల్సిందంటే అనేక మార్గాలు ఉన్నాయి. సో ఆ మార్గం ఎంచుకోవాలి తప్ప ఈ ఆయుధాలు పట్టి అడవిలో ఉండి ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన ఇలాంటి పీడిత వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఎంతుంది, వాళ్ళ సమస్యల పరిష్కారం అవకాశం ఎంతుంది అనేది కూడా చర్చ లేకపోలేదు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మావోయిస్టులు కొంత ఇటీవల చాలా తీవ్ర నష్టం జరిగింది. ఎందుకంటే కీలక సభ్యులుగా వ్యవహరించిన అందరూ కూడా హతమైన నేపథ్యంలో వాళ్ళకు పునరాలోచన మొదలైంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అంటే పాత విధానం కొనసాగించడం కాదు, కొంత మనం కూడా మారాల్సి ఉంది. ఎందుకంటే చూస్తా ప్రభుత్వాలు ఎట్లాగో వాళ్ళ వైఖరి ఆయుధాలు పట్టుకున్నంత వరకు వాళ్ళైతే వదలరు. సో ఎలాగో వాళ్ళ దాడులు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, సో ఈ ప్రాణాలు అనవసరంగా ఎందుకు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉంటుందనే ఒక ఆలోచన మావోయిస్టులు కూడా కలిగినట్టుంది. సో ఇటీవల కాలంలో కూడా మనం గతంలో కూడా కొద్ది రోజుల క్రితం కూడా చూసాము. సో చర్చలకు సిద్ధం అనే ఒక ప్రాతిపదిక లెటర్ విడుదల చేశారు. కానీ ఆయుధాల విషయంలో మాత్రం కొంత వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం మాత్రం చాలా కేంద్ర హోంశాఖ అమిత్ షా మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు, 2026 మార్చి వరకు దేశంలో అసలు అంతర్గత తీవ్రవాద మావోయిజం అనేదే ఉండకూడదు అని చెప్పేసి ఒక ఏకైక ఎజెండాతో వెళ్తున్న తరుణంలో ఇక వాళ్ళు కనిపించిన ఎక్కడైతే మావోయిస్టు దళాలు కనబడతాయో వాటి ఏరువేతగా దిశగానే భద్రతా బలగాలు మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి తరుణంలో ఇక ఈ యొక్క ఎన్కౌంటర్లకు స్వస్తి పలకాలి. నిజంగానే మొత్తం ఎంటైర్ మావోయిస్టు పార్టీ
ఈ యొక్క ఆలోచన రేగి జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధపడుతున్నారా అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే మరి ఇటీవల కొన్ని చాలా స్పష్టంగా కొన్ని పరిణామాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరించినటువంటి దాదాపు దశాబ్దాల కాల పాటు 3-4 దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో వ్యవహరించి కీలకంగా వ్యవహరించిన వాళ్ళంతా కూడా ఇటీవల కాలంలో లొంగిపోతూ వస్తున్నారు. సో నిన్న 2-3 రోజుల క్రితం కూడా సుజాత అనే మావోయిస్టు సీనియర్ మావోయిస్టు ఉన్నట్టు ఆమె లొంగిపోయింది. అనేక మంది కూడా కీలకంగా వివరించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోతూ వస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇక కొత్తగా రిక్రూట్మెంట్ ఉండదు. అలాంటి సందర్భంలో ఇక పాత వాళ్ళు అనేక మంది సభ్యులను కోల్పోయినట్టు, దళాలను కోల్పోయినట్టు మావోయిస్టులు కూడా కొంత ఆలోచనలు పడి ఇక ఈ ఆయుధాలకు స్వస్తి పలికి శాంతి చర్చలకే కొంత ముందడుగు వేసినట్టుగా తెలుస్తోంది. సో మరి ఇలాంటి నేపథ్యంలో నిజంగానే అభయ్ పేరుతో పేరిట విడుదలైన లేఖలు నిజం ఎంత, వాస్తవం ఎంత, అదే వాస్తవం అయితే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కూడా ఏం చేయబోతుంది, శాంతి చర్చలకు ఒప్పుకుంటుందా, దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరు ముందుకు వస్తారు, ఇవన్నీ కూడా కొంత అంశాలు మనము ముడిపడి ఉన్నాయి. సో మొత్తానికైతే ఒక సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. దేశంలో ఇది ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు అడవులో ఉంటూ ఆయుధాలు పట్టుకొని ఎవరు అంటే ఒక సిద్ధాంతంతో ఎప్పుడో ఒక దశాబ్దాల క్రితం ఒక సిద్ధాంతంతో అదే సిద్ధాంతం కొనసాగడం, వాళ్ళ ప్రాణాలు అర్పించడము, ఒకవైపు ఇటు భద్రతా బలగాల చేతిలో ఎన్కౌంటర్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కరెక్ట్ కాదు. అదే సందర్భంలో ఆయుధాలు పట్టుకొని అడవుల్లో ఉంటూ ఈ పీడిత వర్గాల కోసం పోరాడతామని ఇట్లాంటి కూడా అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అంశము. అదే సందర్భంలో ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి ఏదైతే ఉన్నారో ఆ మావోయిస్టుల వల్ల అనేక మంది ఏజెన్సీకి సంబంధించినటువంటి గిరిజన బిడ్డలు ఇప్పటికి కూడా కొంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ యొక్క మావోయిస్టుల ఉనికి కోసము మావోయిస్టులు తమ ఉనికి కోసం ఈ ఏజెన్సీలను అడ్డగా చేసుకుని బతుకుతున్నారు. సో ఈ నేపథ్యంలో అనేక ఏజెన్సీలు కూడా ఛత్తీస్గఢ్ తో పాటు ఈ బార్డర్ లో ఉన్నటువంటి మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కూడా కొంత మావోయిస్టు ప్రభావితం వల్ల ఇటు భద్రతా బలగాలు కావచ్చు, పోలీసుల వల్ల కూడా అట్లాంటి అమాయక గిరిజనులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. సో కొంతమంది కొరియల్ అని లేకుంటే పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఇటు మావోయిస్టులు అదే విధంగా అటు పోలీసులు ఇద్దరు కూడా రెండు వైపుల నుంచి కూడా ఇట్లాంటి నలిగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా వీటికి స్వస్తి పలకాల్సి ఉంది. అసలు మావోయిస్టులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటనేది ప్రభుత్వాలు గమనించాలి. అదే సందర్భంలో ప్రభుత్వం మావోయిస్టులు కూడా ఈ ఆయుధాలను వీలంత వరకు జనజీవన స్రవంతిలో ఉండి ప్రజల కోసం, ఎవరైతే పీడిత వర్గాలు కావచ్చు ఇతరత్ర ఆ సమస్యలు ఉన్నారో వాళ్ళందరి కోసం పోరాటం చేసి జనజీవన స్రవంతిలో ఉండి పోరాడి ప్రజాస్వామ్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ రోజు మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ కనుక సంచలనంగా మారుతుంది. నిజంగానే అది ఒరిజినల్ అయితే మాత్రం ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా కేంద్రం కూడా మొండి వైఖరి వీడి ఏదే సందర్భంలో వాళ్ళు ఆయుధాలు వీడతారని మావోయిస్టు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో చర్చలకు పిలిచి ఇకనైనా ఈ యొక్క ఎందుకంటే ఎన్కౌంటర్ ఆపి ఎవరిదైనా ప్రాణం ఇటు భద్రతా బలగాలైనా అటు మావోయిస్టులైనా చూస్తా ఎన్కౌంటర్ లో ఒక నిండు ప్రాణం పోవడం అనేది మాత్రం సరైనది కాదు. సో ఇలాంటి హింసకు తావు లేకుండా ఒక శాంతి చర్చల ద్వారానే మొత్తం ఎంటైర్ ఈ మావోయిస్టు సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా కేంద్రం కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి భవిష్యత్తులో మరొక వైపు ఈ రాజహింస కొనసాగకుండా అదే సందర్భంలో ఇక అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం అందరూ కూడా గిరిజనులు కావచ్చు ఇతరత్రంతా కూడా అడవుల్లోకి వేస్తే అన్నలు ఉన్నారనే ఒక భయం అనేది లేకుండా స్వేచ్ఛగా తిరిగే అవకాశం అందరికీ ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, అదే సందర్భంలో మావోయిస్టులు కూడా ఇక తమ జనజీవన శ్రమంతో కలవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మాత్రం భవిష్యత్తులో తేలే అవకాశం కనబడుతోంది. సో రాబోయే ఈ రోజు 2-3 రోజుల్లోనే అభయ్ పేరుతో విడుదలైన లేఖలో వాస్తవం ఎంత, నిజంగానే అది వాస్తవమా లేకుంటే పేక, ఇది కేవలం కొంత పక్కదారి పట్టించే ప్రయత్నం అనేది కూడా మనం తేలాల్సి ఉంది. అల్టిమేట్ గా ఏదేమైనా అందరూ కోరుకున్నది ఏంటంటే హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఏ పోరాటం చేసినా ఏ ఆందోళన చేసినా కరెక్టే కానీ ఆయుధాలు పట్టుకొని ఇటు అమాయకమైనటువంటి ప్రాణాలు కోల్పోవడం ఎవరు కూడా సమర్థించడం అనేది ఒక వాదన వినపడతా ఉంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.